2000 మంది విద్యార్థులు పౌరులతో సూర్యాపేట పట్టణంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. నేటి బాలలే రేపటి పౌరులని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విద్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. అనంతరం 150 మందికి పైగా పౌరులకు హెల్మెట్స్ పంపిణీ చేశారు. ఈ ప్రోగ్రామ్ అంతా తొందరగా కంప్లీట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, అరైవ్ అండ్ అలైవ్ ఉద్యమం ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, ఈ మోటార్ వెహికల్ అసోసియేషన్ సూర్యాపేట ప్రెసిడెంట్ కమలాకర్ గారికి, భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనములలో చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని, ఇతరులకు శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములో జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు మీరందరూ ప్రశాంతంగా వినండి. ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి భారతదేశంలో అత్యంత మరణాలకు దారి తీస్తున్నటువంటి ప్రమాదాలు. సంవత్సరంలో దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు 150,000 నుంచి 180,000 మంది చనిపోతున్నారు. దాదాపు 4,50,000 మంది పైగా గాయాల పాలవుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సంవత్సరానికి 7 నుంచి 8,000 మంది చనిపోవడం జరుగుతుంది. ప్రమాదాలు చూస్తే 25,000 నుంచి 30,000 ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు మనకు అత్యంత బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే మనం ఏ యుద్ధంలో కూడా మరణించట్లేదు. మన యొక్క అజాగ్రత్త వల్ల, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఈ యొక్క నేరాలు జరుగుతున్నాయి, ఈ మరణాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు. మరి ఎలా తప్పించుకోవచ్చు? రోడ్ల మీద లక్షల మంది తిరుగుతూ ఉన్నారు, లక్షల వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. అందరూ ప్రమాదానికి లోనవుతలేరు. ఓన్లీ అజాగ్రత్తగా ఉన్నవాళ్ళు, తాగి నడిపే వాళ్ళు, జాగ్రత్తలు తీసుకోకుండా, హెల్మెట్లు పెట్టుకోకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అజాగ్రత్తగా ఆపోజిట్ వేలో ప్రయాణం చేసే వాళ్ళు, ఎక్కడైతే అజాగ్రత్తగా రోడ్డు దాటేటప్పుడు, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఈ ప్రమాదాలను నివారించాలంటే మీ అందరూ లేత మనసులు, మీ అందరూ కూడా ఈ రోడ్డు భద్రత మీద ఎడ్యుకేట్ కావాలి. మీ తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయాలి, మీ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి. మీరందరూ కూడా ఒక అంబాసిడర్ లెక్క రోడ్డు భద్రతని మీరు గ్రామ గ్రామానికి, మీ కాలనీలకు, మీ పట్టణాలకు తీసుకుని వెళ్ళాలి. అప్పుడే ఇదంతటా కూడా విస్తరించి రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో మన పాత్ర అనేది గొప్పగా ఉంటుంది. ఇదే కాదు, ఇంకా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందరూ ఫోటోలు తీయడమో, వీడియోలు తీయడమో చేయకుండా ఇమ్మీడియట్లీ డయల్ 100కి ఫోన్ చేయాలి. డయల్ 108కి ఫోన్ చేసి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని నియర్ బై హాస్పిటల్కు తీసుకెళ్తే వాళ్ళు గంటలోపు వెళితే వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఆయన్ని మనం గుర్తిస్తాం, ఆయనకు కూడా ఒక రహవీర్ అనేటువంటి బిర్దిస్తాం, ఆయనకు తగిన ప్రోత్సాహకం, అదేవిధంగా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఎక్కడైనా ఎవరైనా ప్రమాదాల బారిన పడినప్పుడు అయ్యో నాకెందుకు అని అనుకోకుండా
మీరు కూడా మీ వంతుగా సమాజానికి సేవ చేసి ప్రమాద బాధితులను కాపాడడానికి కృషి చేయాలి. అదేవిధంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచే మనకు ఒక కొత్త ప్రోగ్రాం స్టార్ట్ అయింది. మహిళల పట్ల, బాల బాలికల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఇంకేదైనా మనకు చేయరాని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు డయల్ 100 కానీ లేదా SHO కానీ ఫోన్ చేస్తే మీ దగ్గరికే పోలీసు వచ్చి ఇమ్మీడియట్లీ మీ స్టేట్మెంట్ రాసుకొని FIR ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ నిన్న నుంచి ప్రారంభమైంది. ఇదే కాదు, ఏదైనా నేరాలు జరిగినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా పోలీసులే మీ దగ్గరకు వచ్చే విధంగా కొన్ని నేరాలు, దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, కొట్లాట కేసులు, అదేవిధంగా SC STలకు వ్యతిరేకంగా నమోదైనటువంటి కేసులు, అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరం, అలాంటి కేసులు ఇమ్మీడియట్లీ FIR కావడం జరుగుతుంది. ఈ మీడియా మిత్రుల సమక్షంలో, మీ అందరి సమక్షంలో దీన్ని మీ అందరి పెద్దలకు, గ్రామంలో ఉన్న పల్లెల్లో ఉన్న పెద్దలందరికీ తెలియజేయండి.